భారీగా మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం. మూడో విడత పంచాయతీ ఎన్నికల బరిలో చంద్రాలు జగనాలు గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టుగా శ్రమిస్తున్న ఇద్దరు లీడర్లు. గత ఎన్నికల్లో 7 ఓట్లతో ఓటమి పాలైన బాబు ఈసారి సానుభూతితో గెలుస్తానని ధీమా. వ్యూహ ప్రతివ్యూహాలో ఇరువురు నేతలు. బాబేంది జగనాలేంది పంచాయతీ ఎన్నికల్లో పోటేందనుకుంటాన్రా? అయితే పోదాం పార్రి ఖమ్మం జిల్లా గుండ్లరేవు గ్రామ పంచాయతీకి. చంద్రాలంటే సీఎం చంద్రాలు, జగనాలంటే వైఎస్ జగనాలు కాదల్లో. చంద్రాలంటే బూకియా చంద్రబాబు, జగనాలంటే బానోతు జగన్నాథం అలియాస్ జగన్. ఇగో ఈలే వాళ్ళిద్దరు. గడ్డమున్నాయన బూకియా చంద్రబాబు, గడ్డం లేనాయన బానోతు జగన్నాథం అలియాస్ జగన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామ పంచాయతీ ఈలది. మూడో విడతలనట ఓట్లీడా. అండ్లనే వీళ్ళిద్దరూ సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. ఒకలి పేరు చంద్రాలు, ఒకలి పేరు జగనాలు అయ్యటాలకు గీ ఊరి ముచ్చట అందరు నోట్ల నాంతందిప్పుడు. పేర్లే కాదు, ఎన్నికలొత్తే చంద్రాలకు జగనాలకు నడుమ ఎంత గట్టి పోటీ ఉంటదో ఈ ఇద్దరి నడుమ కూడా గంతే గట్టి పోటీ నడుస్తాంది. అందుకే గ్రామ పంచాయతీలా హోరి హోరి చేస్తున్నారు ఇద్దరు ప్రచారం. బూకియా చంద్రబాబు ఉంగరం గుర్తు మీద పోటీ చేస్తాంటే బానోతు జగనేమో కత్తెర గుర్తు మీద పోటీ పడతాండు. మరి ఇద్దరు పేర్లెనక మతలబేందంటారా? ఒకలు చంద్రాల సారు సీఎం గున్న టైంలా సారు మీదున్న అభిమానంతోటి చంద్రబాబు అని పేరు పెట్టుకున్నాడట బూకియా చంద్రబాబు తండ్రి. ఇక బానోతు జగన్నాథం అలియా జగన్ అంటే జగన్నాథంలకెళ్ళి జగన్ బయటకొచ్చినట్టున్నాడు. పోయిన ఎన్నికల్లో కూడా పోటీ చేసిండట బూకియా చంద్రబాబు. అప్పుడు 7 ఓట్ల తేడాతోటి ఓడిండట. అట్లిప్పుడు సానుభూతి ఓట్లతోనన్నా గెలుస్తానని నమ్మకంతో ఉన్నాడట. నేను బూకియా చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. వైరా నియోజకవర్గ మాలో రామదాస్ నాయక్ గారి ఆశీస్సులతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో నేను 7 ఓట్లతో ఓటమి పాలయ్యాను. ఈసారి గ్రామ పంచాయతీ గుండ్లరేవు రాంపురం ఎరగలోడ్డు ప్రజల ఆశీస్సులతో నాకు సానుభూతిగా సానుకూలంగా ఓట్లేసి గెలిపిస్తారని కోరుతున్నాను. ఇక కత్తెర గుర్తు మీద పోటీ చేస్తున్న బానోతు జగనేమో ఊరి జనాలకు అందుబాటులుంటా కాబట్టి తననే గెలిపిస్తారు ఊరి జనాలని గట్టిగా నమ్ముతున్నాడు. జగన్నాథ్ అని పిలుస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండలం గుండ్లరేవు పంచాయతీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందరికీ 3 గ్రామాలకు హెల్ప్ చేసుకుంటూ ఎమ్మెల్యేగా వారిది ఉంటూ పనిచేసుకుంటూ ఉన్నాను. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ అవకాశం వచ్చింది. మాడవతి రామదాస్ నాయక్ గారి ఆశీస్సులతో, లేళ్ల వెంకరెడ్డి గారి ఆశీస్సులతో, తర్వాత మాడవతి మంగిలాల్ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అదన్నట్టు సానుభూతితో గెలుస్తానని ఓగాయనుంటే చేసిన పనులు గెలిపితే అని ఓగాయన అంటాండు. అయితే ఇక్కడో సినిమా లెవెల్ తీస్తున్నదోలా. ఇద్దరి ప్రచారంలా చెయ్యిపాటి రంగులే కనబడుతున్నాయి చూసిండ్రా. అదే ట్విస్ట్ మరి. చంద్రాలు జగనాలు ఈ ఇద్దరు అధికార చెయ్యిపాటి నుంచే పోటీ చేస్తున్నారు. ఆగో అట్లెట్లనంటారా? ఒకటే పార్టీ 2 గ్రూపులు అన్నట్టు. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆశీస్సులు పుష్కలంగున్నాయట ఇద్దరికి. సయోధ్య కుదుర్చి ఒకల్ని ఆగవర్దామని చూసిండ్రట గాని పెద్దలు తగ్గేదేలే అంటున్నారట ఇద్దరికిద్దరు. ఆగో చూడుండ్రి, ఇంటింటికి పోయి ఓటర్ల కాళ్ళు పట్టుకొని బతిమలాడుతాండ్రు ఓటెయ్యమని. మొత్తానికి ఇద్దరి పేర్లు చెయ్యబట్టి ఈ ఊరిప్పుడు మస్తు పేరు పోతాంది. మరి ఓటర్లు సానుభూతితోని చంద్రాలను గెలిపిస్తారా లేక జగనాలకు జయగొడతారా తెలవాలనంటే 17 తారీఖు దాకా చూడాలి. చూద్దాం మరి ఏమైతుందో.